హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని తీసుకొని మీ ముందుకొచ్చాము. అదేంటి అంటే సీఎస్‌సి వర్సెస్ మెకానికల్ ఇంజినీరింగ్. సార్ అదేం సార్ ఫస్ట్‌లో ఉన్నదాన్ని, లాస్ట్‌లో ఉన్నదాన్ని తీసుకొచ్చి కంపేర్ చేస్తున్నారు అర్థం లేకుండా అని చెప్పేసి మీరు చెప్పొచ్చు. కానీ మార్కెట్‌లో అనేక సినారియోస్‌ని బేస్ చేసుకొని మనము 2013 సంవత్సరంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నట్టు. 2013కు ముందు మెకానికల్ బ్రాంచి సీఎస్‌సి కన్నా 3 రెట్లు ఎక్కువ డిమాండెడ్‌గా ఉన్నటువంటి బ్రాంచ్. కాలక్రమంలో 2013 నుంచి 2023కి వచ్చేసరికి 20,000గా ఉన్నటువంటి మెకానికల్ సీట్లు తెలంగాణలో 2,500 పడిపోయినాయి. 2,500 మంది చేరిండ్రు. అంటే ఎన్ని రెట్లు అది కిందకి దిగిపోయిందో చూడండి. సీఎస్‌సి అప్పుడు ఒక 20,000 ఉన్నటువంటి సీట్లు ఇప్పుడు కాస్త 60,000 అయినాయి. 3 రెట్లు ఇది పెరిగింది. అదేమో 10 రెట్లు పడిపోయింది. అయితే 2023 నుంచి మనం ఒక కామన్‌గా ఒక మాట వింటూ ఉన్నాం. అదేంటి అంటే, సార్ మొత్తం రెసెషన్ ఉంది. 2023 సంవత్సరంలో 1,60,000 మంది మాత్రమే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ప్లేస్ అయ్యారు. కంపారిటివ్‌లీ అంతకుముందు సంవత్సరం తీసుకున్నట్లయితే 3,50,000, అంతకుముందు సంవత్సరం తీసుకున్నట్లయితే 4,60,000 ఇది ఇండియన్ హిస్టరీలో హైయెస్ట్ ప్లేస్‌మెంట్స్ ఇప్పటి వరకు అయింది. సీఎస్‌సి రిలేటెడ్‌గా భారతదేశ వ్యాప్తంగా. నేను చెప్పేది ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ గురించి చెప్తున్నానండి. సో, మనకొక మీకు తెలుసు కదా! జేఈఈ మెయిన్స్ ఎంతమంది రాస్తారంటే 13,00,000 మంది. అప్పట్లో 10,00,000 మంది రాసేవాళ్ళు. 10,00,000 మందిలో 4,50,000 మంది 2021లో ప్లేస్ అయ్యారు. అంటే ఆల్‌మోస్ట్ ఒక 45% ప్లేస్ అయ్యారు. ఇది హైయెస్ట్ ప్లేస్‌మెంట్స్. ఇప్పుడు వరకు మనకి ఐటీ ఇండస్ట్రీ బూమ్ వచ్చిన తర్వాత మనకి హైయెస్ట్ ప్లేస్‌మెంట్స్ అయింది. ఈ యొక్క 4,50,000 మాత్రమే. అది 2023కి వచ్చేసరికి 1,50,000కి పడిపోయింది. 1,60,000 పడిపోయింది. మరి ఎందుకని పడిపోతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ చెప్తూ ఉంటారు. సో, ఈ థియరీ యొక్క సారాంశం ఏంటి? సీఎస్‌సి స్టేటస్ ఏందని నేను యాజ్ ఆన్ టుడే చెప్తున్నాను మీకు. మీరు మొత్తం జేఈఈ మెయిన్స్ రాసినటువంటి 13,00,000 ఇంకా రాయనటువంటి పిల్లలందరూ కలుపుకుంటే ఒక 15, 16,00,000 మొత్తం బీటెక్ అడ్మిషన్ తీసుకున్నట్లయితే వాళ్ళల్లో మనకి సీఎస్‌సి వరకు తీసుకునే వాళ్ళే ఈరోజు 9,00,000, 10,00,000 దాకా ఉన్నారు. 9,00,000 మంది దాకా చేరారు. మొత్తం సీఎస్‌సినే కదా! అందరూ అదే చేరుతున్నారు. సో, ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే రెసెషన్ అనేది ఇజ్రాయెల్ వార్ వల్ల ఒకటుంది. రెండోదొచ్చేసి మనకి రష్యా, ఉక్రెయిన్ వార్ వల్ల కూడా రెసెషన్ ఉంది. తద్వారా ఏమవుతుంది? ఈ రెసెషన్ అంటే ఏందో నేను 2 ముక్కల్లో మీకు తెలియజేస్తాను. అమెరికన్ బ్యాంక్స్ అయితే ఏదైతే ఉంటదో, ఆ ఇంట్రెస్ట్ రేట్ ఫెడరల్ బ్యాంక్ అంటారు. ఫెడరల్ బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువుంటే కంపెనీస్ లోన్ తీసుకోరు. కంపెనీస్ లోన్ తీసుకోకపోతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువుందిరా బయ్ తర్వాత చూసుకుందాంలే. ఇప్పుడు రిక్రూట్‌మెంట్ చేసుకుంటే మనకు లాస్ వస్తుంది. ప్రతి కంపెనీ కూడా ప్రాజెక్ట్‌కి ముందు లోన్ తెచ్చుకుంటదనమాట. ఆ లోన్‌లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు ప్రాజెక్ట్స్ ఎక్కువ చేయరు. ఆ ఇంట్రెస్ట్ రేట్‌ని పే చేయలేక. అందువల్ల రిక్రూట్‌మెంట్స్ అనేవి ఉండవు. ఆ రిక్రూట్‌మెంట్స్ ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఎలా బిహేవ్ చేస్తే ఐటీ మార్కెట్ సేమ్ అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి అక్కడ ప్రాజెక్ట్స్ తెచ్చుకునే దానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రాజెక్ట్‌లు ఎక్కువ తీసుకోవట్లేదు. ఇది వన్ థియరీ ఆర్ వన్ సైడ్ ఆఫ్ రెసిషన్. రెండో సైడ్ ఏం జరుగుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు 10 మంది ఎంప్లాయీస్ ఉన్న చోట ఒక్కరితో పని అయిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌జీపీటీ, ఓపెన్ ఏఐ, మిడ్‌జర్నీ ఇలాంటి రకరకాలైనటువంటి సాఫ్ట్‌వేర్స్ వచ్చేసి అనేక రంగాల్లో ఉద్యోగాలు కోతబడుతూ ఉన్నాయి. సో, ఒకవైపు రెసెషన్ ఉంది. రెసెషన్ అనేది తర్వాత కొద్ది రోజులకి వెళ్ళిపోద్ది. ఎల్లకాలం రెసెషన్ ఉండదు కాబట్టి రెసెషన్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చేరిండ్రంటే 2024లో మీరు బయటకొచ్చేది 2028లో. సో, రెసెషన్ ఎప్పుడు ఇన్నేళ్ల పాటు కంటిన్యూయస్‌గా ఉండదు కాబట్టి మీకు రెసెషన్ ఈ యొక్క యుద్ధం ఫ్యాక్టర్ అనేది మీ దృ మా మన దృష్టిలో మన అడ్మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. కాబట్టి సీఎస్‌ఈయే నంబర్ 1. కానీ ఏఐ యొక్క ఇంపాక్ట్ వల్ల అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు ఆటోమేషన్ అయిపోతున్నాయి. సో, ఉన్నటువంటి ఒక 10 రంగాల్లో మెయిన్ సాఫ్ట్‌వేర్స్ గాని తీసుకున్నప్పుడు, ఆ ప్రతి డివిజన్ ఆఫ్ ఐటీని ఈరోజు ఏఐ అనేది ఆటోమేషన్ దిశగా తీసుకెళ్ళిపోతుంది. సో, తద్వారా ఉద్యోగ కల్పన ఈ రోజున్న స్థాయిలో ఉంటుంది తప్ప, ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ చేసేటువంటి అవకాశం ఐటీలో లేదండి. మీరందరూ అన్ని డిపార్ట్‌మెంట్స్ మానేసి, సివిల్ మానేసి, ట్రిపుల్ ఈ మానేసి, ఈసీఈ మానేసి, మెకానికల్ చదవడం మానేసి అందరూ వచ్చి సీఎస్ఈలో చేరితే,
సీఎస్ఈలో ఓవర్ ఫ్లోటింగ్ అయిపోయేసి మీకు జాబ్ ఆపర్చునిటీస్ 1:100 కాంపిటీషన్‌కి వెళ్ళిపోతుంది. లేకపోతే 1:1000 కాంపిటీషన్‌కి వెళ్ళిపోతుంది. ఇంత కాంపిటీషన్‌లో జాబ్ పట్టుకోవడం అన్నది చాలా కష్టమైన పని. ఇంకోటి ఇంటర్మీడియేట్ పర్సెంటేజెస్ అనుకోండి, బీటెక్ పర్సెంటేజెస్ అనుకోండి, నంబర్ ఆఫ్ లైవ్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్ ఇటు 100 క్వాలిటీస్ చూస్తారు. ఎందుకంటే సప్లై ఎక్కువుంది. మ్యాన్ పవర్ సప్లై. డిమాండ్ ఏమో అదే స్థాయిలో ఉంది. ఒకవేళ పెరిగితే ఒక 10% పెరుగుతుంది. కానీ మ్యాన్ పవర్ ఏమో 100% పెరిగింది. కాబట్టి మీరు ఆ సీఎస్‌సి అనే బ్రాంచ్ మీద మోస్తూ అందరూ పోయి సీఎస్‌సి చేస్తే మీకు లాస్ట్‌కొచ్చేసరికి ఇప్పుడు మీరు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. సీఎస్‌సి యొక్క ఈరోజు ప్యాథరిక్ సిట్యుయేషన్‌కి ఎగ్జాంపుల్ ఏందంటే 2013 సంవత్సరంలో హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ యొక్క సాలరీ రూ. 18,000 ఉండేదండి. 16,000-18,000 ఒక నెల జీతం ఉండేది. ఆ రోజుల్లో కొండాపూర్‌లో గాని, మాదాపూర్‌లో గాని మీకు రూ. 1000-2,000 ఇల్లు కన్ఫర్మ్‌గా దొరికేది. ఈరోజు ఆ రూ. 1000-2,000 రూమ్ కాస్త ఈరోజు రూ. 10,000 అయింది. 10,000-15,000 15,000 లేనిది సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా దొరకట్లేదు ఎక్కడ. కానీ సాలరీ పాయింట్ మళ్ళీ ఇప్పుడు ఫ్రెషర్‌గా జాయిన్ అయినటువంటి వ్యక్తికి ఎంత వస్తుంది? 25,000 వస్తుంది. అంటే సాలరీ కేవలం 7,000 మాత్రమే పెరిగింది. వాళ్ళకి అయ్యేటువంటి ఎక్స్‌పెండిచర్ లేకపోతే ఇన్‌ఫ్లేషన్ అనేది దాదాపు 10 రెట్లు పెరిగింది. సో, సాలరీ మనకెంత అయిపోయింది? ఓన్లీ 25,000 ఉంది. అక్కడేమో 18,000 7,000 వేరియేషన్‌కి 10 రెట్లు ఖర్చులు పెరిగినాయి. హాస్టల్‌లో ఉన్నటువంటి పిల్లల గురించి చెప్తాం. ఫ్రెషర్ అయిన తర్వాత హాస్టల్‌లో ఉంటారు కదా! ఆ రోజుల్లో 2,500 ఉండేది హాస్టల్‌కి. 2,500 1800 కూడా ఉండేదన్నమాట. కొంచెం మీడియం హాస్టల్ అయితే 1800-2000 ఉండేది. ఈరోజు మాదాపూర్‌లో హాస్టల్ వచ్చేసి 8,000-12,000 ఉంది. అంటే ఆల్‌మోస్ట్ 5 రెట్లు పెరిగింది. మీ సాలరీ కనీసం డబుల్ కూడా కాలేదు. ఇంకోటి సీఎస్‌సిలో ఉన్నటువంటి డ్రాబ్యాక్ చెప్తాను. ఇప్పుడు మార్కెట్ బాలేదు. లేకపోతే మార్కెట్ ఇట్లే స్ట్రగుల్ ఉంది. లేకపోతే నంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ ఎక్కువుంది. మీరు 21 ఇయర్స్‌కి క్యాంపస్‌లో ప్లేస్ అయిపోయిందంటే సరే. క్యాంపస్‌లో ప్లేస్ కాకుండా బయటకొచ్చిందంటే ఒక 3, 4 ఏళ్ళు స్ట్రగుల్ ఉంటది. జాబ్ అందుకొని మీరే చేసుకునేసరికి. 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ అంటే ఓన్లీ 15 ఇయర్సే మీ టెన్యూర్ ఆఫ్ ది జాబ్. 15 ఏళ్ళు చేసుకోవాలా? మీరు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి బయటకొచ్చేలా అప్పటికే మీకు హెడేక్ వచ్చేస్తుంది. టెక్నాలజీస్ మారిపోతూ ఉంటాయి. మీరు అందుబాటులో లేక 40, 45 ఏళ్ల కల్లా రిటైర్మెంట్ ఐటీలో. సో, వేరాజ్ మెకానికల్ సిట్యుయేషన్ చెప్తాను. అసలు ఎందుకు మెకానికల్ సడెన్‌గా డల్ అయిపోయింది అన్నట్లయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి రావడం మొదలుపెట్టినాయి. అదేవిధంగా రోబోట్స్ అనేయి ఈ యొక్క కారు అసెంబ్లింగ్ గాని, లేకపోతే ఇప్పుడు ఓలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి ఇప్పుడు మన ఇండియాలో. నెలకి 1,00,000-2,00,000 వెహికల్స్ వాళ్ళు బయటకి తీస్తున్నారు. ఇంత దానికి వాళ్ళు 100, 200 కూడా మ్యాన్ పవర్ లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఆ యొక్క మెషిన్స్‌ని ఆపరేట్ చేయడానికి తప్ప మనకి రా మెటీరియల్ లోపలికి పోతే ఫినిషింగ్ ప్రొడక్ట్ బయటకొచ్చేస్తుంది. సో, అంత సోఫిస్టికేటెడ్‌గా హ్యూమన్ ఇంటర్వెన్షనే లేకుండా ఓలా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రికల్ బైక్స్ అనేవి తీసుకొచ్చారు. అదేవిధంగా సౌత్ కొరియాలో సియోల్ అనేటువంటి ప్రాంతంలో ఏదైతే మనకి సౌత్ కొరియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఇదే పరిస్థితి అనమాట. అంటే రా ప్రొడక్ట్స్‌ని పంపించడానికి ఫినిషింగ్ ప్రొడక్ట్ బయటకొచ్చిన దాకా అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అయిపోయింది. సో, మనకి మెకానికల్ ఇండస్ట్రీలో ట్రాన్స్‌పోర్టేషన్ డివిజన్ అనేది ఒక ఇంపార్టెంట్ డివిజన్. ఆ డివిజన్‌లోనే ఎక్కువ మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, 4 సిలిండరు, 2 సిలిండర్‌లో ఏదైతే మనం నేర్చుకున్నటువంటి మెకానికల్ టెక్నాలజీ ఉందో అది ఆ యొక్క సిస్టమ్ మొత్తం పోతుంది. ఒకటి వైపు ఏమో ఈవీస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. 2030, 2040కి మొత్తం గూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతాయి. దాని తర్వాత ఇంకోటొచ్చేసి ఇది మొత్తం గూడా ఆటోమేషన్ అయిపోయింది. సో, 100 మంది పనిచేసే చోట వాళ్ళు దాదాపు 50% తగ్గిచ్చేశారు మెకానికల్ మ్యాన్ పవర్‌ని. అమ్మో! రెసిషన్ వచ్చేసింది. ఇంక మెకానికల్ చదివితే భవిష్యత్తు లేదు అనేటువంటి పిల్లలందరూ గూడా 2013, 14 నుంచి మెకానికల్ తీసుకోవడం స్లోగా తగ్గిస్తూ వచ్చారు. అట్ ది సేమ్ టైమ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ కూడా మెకానికల్ ఇంటేక్‌ని మనకి తగ్గించుకుంటూ వచ్చేసినాయి. ఒక అబ్జర్వేషన్ నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఎన్‌ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఏదైతే ట్రిపుల్ ఐటీస్‌లో ఉండదో మెకానికల్. ఎన్‌ఐటీస్, ఐఐటీలో చూద్దాం. సో, మెకానికల్ స్టూడెంట్స్ ఆన్ యావరేజ్ 10,00,000 ప్లేస్‌మెంట్ ఇప్పుడు కూడా అక్కడ అందరు స్టూడెంట్స్‌కి ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఇంక ఫ్యూచర్‌లో కూడా వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ 20 తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. 20,000గా ఉన్నటువంటి దాదాపు 14,000 షార్ప్‌లీ 14,000, 15,000గా ఉన్నటువంటి మెకానికల్ ఇంటేక్ 2,500కి వచ్చేసింది.
దాదాపు 7, 8 టైమ్స్ తగ్గిపోబట్టి ఈ 2500 మందికి ఆపర్చునిటీస్ ఎట్లైనా ఉంటాయి. కాబట్టి 100% ప్లేస్ ఉన్నటువంటి డివిజన్‌గా మెకానికల్ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సీఎస్‌సి తీసుకున్నప్పుడు మనకు ఓన్లీ 30-40% మాత్రమే ప్లేస్‌మెంట్ రికార్డ్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏది బెటర్ అంటారు? సో, ఆబ్వియస్‌గా మెకానికలే బెటరు. ఎందుకు అంటే ఇక్కడ మ్యాన్ పవర్ అనేది 1:1 కాంపిటీషన్‌లో ఉంది. సాఫ్ట్‌వేర్‌లో తీసుకున్నప్పుడు 1:100, 1:10 ఆ టైప్‌లో ఒక్కొక్క డివిజన్ బట్టి ఉందన్నమాట. కాబట్టి మెకానికల్ ఈ టైంలో నిర్భయంగా తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. మెకానికల్ గాని, సివిల్ గాని, ట్రిపుల్ ఈ గాని ఆ డివిజన్‌ల యొక్క చేరేటువంటి పిల్లలు తగ్గిపోయారు కాబట్టి కొంచెం పర్సెంటేజ్ తక్కువ ఉన్నటువంటి పిల్లలు ఒక 70 60 ఈళ్ళందరూ గూడా అనవసరంగా సీఎస్‌ఈ పోయి ఆ కాంపిటీషన్‌లో పడి మీరు ఇబ్బంది పడకుండా మెకానికల్ గూడా హ్యాపీగా చదువుకోవచ్చని మీకు తెలియజేస్తున్నాను. సో, కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై బై.